श्रीकृष्ण 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 गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे नमः। हरि ओम तत्सत्। వివేక చూడామణి 250వ శ్లోకం. అస్థూలమిత్యేదసత్ అస్థూలమిత్యేదసన్నిరస్య సిద్ధం స్వతో వ్యోమవత్ ప్రతర్క్యం అతో మృషామాత్రమిదం ప్రతీతం జహీహి యత్స్వాత్మయా గృహీతం బ్రహ్మాహమిత్యేవ విశుద్ధబుద్ధ్యా విద్ధి స్వమాత్మానమఖండబోధం. గడిచిన సత్సంగంలో ఈ శ్లోకం వరకు మనం అర్థాన్ని చూసాము. భగవాన్ శంకరాచార్యుల వారు గడిచిన కొన్ని శ్లోకాలలో శిష్యుడికి చక్కగా జీవాత్మ పరమాత్మ అనేటువంటిది ఒకటే అని చెప్పి బ్రహ్మాత్మైక్య బోధమును ఉపదేశిస్తూ అనేక ఉదాహరణలనిచ్చి ఎలా ఈ మహావాక్యాన్ని విశ్లేషణ చేసి తత్వమసి అని గురువు చెప్తే, శాస్త్రం చెప్తే దాంట్లో ఆ తత్ అనేది వాచ్యార్థం ఏమిటి, లక్ష్యార్థం ఏమిటి, త్వం అనే దాంట్లో వాచ్యార్థం ఏమిటి, లక్ష్యార్థం ఏమిటి, రెండు ఒకటి అని చెప్పాలంటే ఈ ఈక్వేషన్లో ఏది ఉంచుకోవాలి, దేనిని తొలగించాలి, ఉపాధులను తొలగించాలి, చైతన్యమును కామన్ డినామినేటర్గా ఉన్నటువంటి చైతన్యమును గుర్తించాలి, దాన్ని క్లెయిమ్ చేయాలి అని చెప్పి అలా చెప్తూ వస్తున్నప్పుడు ఈ 250 శ్లోకంలో ఏం చెప్పారంటే, అస్థూలం. ఇప్పుడు డాక్టర్ చదువుతున్నారండి, మెడికల్ స్టూడెంట్లు చదివేటప్పుడు వాళ్ళు మొదట ఈ శరీరం యొక్క శరీర శాస్త్రమును చదువుతారు. మొదట దాన్ని ఎనాటమీ అంటారు. అంటే ఈ శరీరంలో ఏమేం భాగాలు ఉన్నాయి, అవి ఎక్కడెక్కడ ఉన్నాయి, వాటి పేర్లు ఏమిటి, బయట భాగాలు కాదు. బయట భాగాలు అవయవాలు మనకు తెలుసు, కానీ లోపల అప్పుడు బాడీని డిసెక్ట్ చేస్తారు, చూస్తారు, అన్ని ఎనాటమీ అంతా చదువుతారు. ఓ శరీరంలో ఇక్కడెక్కడ ఇలా ఇలా ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ కలిసి పనిచేస్తున్నాయి. ఆ తర్వాత ఏం చదువుతారు, ఈ ఎనాటమీ చదివిన తర్వాత ఇవి ఎలా పనిచేస్తున్నాయి, ఒకదానికొకదానికి ఉన్న సంబంధం ఏమిటని చెప్పి ఫిజియాలజీ చదువుతారు. ఆ ఫిజియాలజీ చదివిన తర్వాత వీటి కనెక్షను, ఒకదాని మీద ఒకదానికి ఉన్నటువంటి ఎఫెక్ట్, ఇవన్నిటి చదువుతారు. ఆ తరువాత ఎక్కడైనా ఏదైనా వ్యాధి అనేటువంటిది డిసీజ్ వచ్చినప్పుడు అక్కడ ఎందుకు వస్తున్నది, ఏం ప్రాబ్లం అవుతుంది అక్కడ అని చదవటానికి పెథాలజీ చదువుతారు. రోగ నిర్ణయ శాస్త్రం, శరీర శాస్త్రం, శరీర ధర్మశాస్త్రం, రోగ నిర్ణయ శాస్త్రం. ఆ తర్వాత చదువుతారు ఫార్మకాలజీ, అంటే ఆ రోగానికి మందు అనేటువంటిది ఎట్లా పనిచేస్తుంది, ఎలా తయారు చేస్తున్నారు, వాటిని ఎట్లా ఉపయోగించాలని. ఇదే విధంగా ఇప్పుడు ఇక్కడ మనం చూసామంటే అలా చదువుతున్నప్పుడు వాళ్ళకి అర్థమైంది ఏమిటంటే అన్ని శరీరాలు, అందరికీ అన్ని అవయవాలు అవేగా ఉన్నాయి. ఓకే, ఆ తర్వాత అవన్నీ కూడా పంచమహాభూతాలతో మనం చెప్తున్నాం, వాళ్ళు పంచభూతాలని చెప్పరు. రక్తము, మాంసము, ఎముకలు, కొవ్వు, ఇవన్నీ అన్నీ అవే సమానం. ఎనటామికల్గా చూస్తే అన్ని శరీరాలు సమం. ఆ తర్వాత అవి ఫంక్షన్ చేసే విధానం చూస్తే అన్నీ సమానం. కానీ వ్యాధి వచ్చినప్పుడు కొంతమందిలో అవి కొన్ని రకరకాలుగా వేరువేరుగా పనిచేస్తున్నాయి కదా.
అలాగే అప్పుడు ఆ మందు కనుక్కుంటారు. అదేవిధంగా ఇక్కడ ఈ వేదాంతంలో లోకంలో ఉన్న ఈ శరీరాలన్నీ కూడా పంచభూతాలతో చేయబడినవే. దాంట్లో ఏమీ భేదం లేదు. ఆ తర్వాత ఇవన్నీ అందరికీ అదే విధంగా పంచబడినాయి, అందరికీ అదే విధంగా పనిచేస్తున్నాయి. దాంట్లోనూ భేదం లేదు. కానీ ఆ తర్వాత వ్యాధి అని వస్తున్నప్పుడు మార్పులున్నాయి. ఈ వ్యాధి అనేది అసలు ఎక్కడొస్తున్నది? శరీరానికి వస్తున్నది, మనసుకు కూడా రావచ్చు. కాబట్టి ఇవన్నీ కూడా ఫిజికల్గానే జరుగుతున్నాయి అన్నీ. ఇవన్నీ అందరికీ అంతటా వీటన్నిటికీ కామన్ సపోర్ట్ వచ్చి పంచమహాభూతాలు కదా. కాబట్టి ఈ పంచమహాభూతాలు ఉన్నాయి సరి. కానీ ఈ మనిషి చనిపోయినప్పుడు ఏమవుతున్నది? బతుకున్నప్పుడేమో ప్రాణం ఉందంటున్నాము, జీవుడు ఉన్నాడంటున్నాం. ఆ జీవుడు ఎవరు? అది కూడా రకరకాల జీవులు ఉన్నారా లేక ఒకటేనా అంటే రకరకాలుగా ఉన్నట్లు కనిపిస్తున్నాయి ఈ ఉపాధి వలన ప్రతిబింబాలు. కానీ ఒకే ఆత్మ. ఇక్కడ జీవుడు ప్రతిబింబము సపరేట్గా అని కనిపిస్తూ భావిస్తున్నాం. కానీ అక్కడ తర్వాత వెళ్ళి చూస్తే నిజంగా అందరూ ఒకే ఆత్మ అనేది తెలుసుకోవాలి. కాబట్టి భేదములు ఎన్ని ఉన్నా కూడా వ్యవహారంలో లోకంలో అవన్నీ నిజము కాదని చెప్పాలి. అది నిరూపించి అర్థం చేసుకోవాలని ఈ శ్లోకంలో ఈ పొడుగు, పొట్టి, లావు, సన్నగా ఉన్నాడు ఇవన్నీ కూడా నిజమైన ఆత్మ అయిన నాలో లేవు. వాటికి నాకు సంబంధం లేదు. ఎట్లాగంటే స్వతహా నేనుగానే ఉన్నాను. అప్పుడు అక్కడ ఎట్లా ఉన్నాను? ఆకాశంలాగా ఒకటేగా ఉన్నాను. ఆకాశంలాగా దేనికి అంటకుండా ఉన్నాను. ఏ వికారము లేకుండా ఉన్నాను. అట్లా చెప్పిన తర్వాత కాబట్టి ఈ కనపడేదంతా ఉపాధుల వలన స్థూలముగా ఉన్నదంతా కూడా కేవలం భ్రాంతి మాత్రమే, మృష. కాబట్టి దీనిని వదిలేసేయాలి. మృష అనే దాన్ని దీన్ని మనం ముఖ్యత్వం ఇచ్చి పట్టుకోకూడదు దాన్ని అని చెప్పి ఆత్మ అయిన నిన్నే నువ్వు గ్రహించుకో, గుర్తించుకో అని చెప్పి ఏమని గుర్తించుకోవాలి? ఎలా అని? నేను ఎవరినంటే ఆత్మ. ఆత్మ అంటే ఏమిటి? ఈ పదాలు ఎందుకు? నువ్వు ఉన్నావుగా. నేను ఉన్నాను అనేది నీకు తెలుస్తున్నది కదా, దానికి పేరు ఆత్మ అని ఇస్తారు. లేక బ్రహ్మ అహం ఇత్తి ఏవ. ఈ మనస్సుని గందరగోళం పెట్టుకోకుండా, దాంట్లో మలినాలన్నీ పెట్టుకొని ఏదేదో ఆలోచించకుండా విశుద్ధమైన బుద్ధితోటి ఇది తెలుసుకో. నువ్వైన ఆత్మవైన నువ్వు బ్రహ్మము స్వమాత్మానం. ఇదేంటంటే అఖండం, విచ్చిత్తి లేకుండా ఎరుక రూపంలో ఉంటూనే ఉన్నది. బోధం. ఆ తర్వాత ఈరోజు ఈ విషయాన్ని ఇంకా కొంచెం ఒక 3 శ్లోకాలలో ఇప్పుడు ఇవన్నీ మనకు అర్థమైన తర్వాత నువ్వు ఇంకా నీ యొక్క స్వరూపాన్ని గురించి నువ్వు ధ్యానం చెయ్యు, నిధిధ్యాసనం చేయవచ్చు. కాబట్టి ఇది అర్థం చేసుకో మొదల్లో అని చెప్పి గురువుగారు చెప్తున్నప్పుడు తర్వాత శ్లోకం 251లో మృత్కార్యం సకలం ఘటాది సతతం మృన్మాత్రమేవాహితం తద్ధత్సజ్జీని తద్వత్సజ్జనితం సదాత్మకం ఇదం సన్మాత్రమేవాఖిలం. ఇప్పుడు వరకు కనపడేదంతా ఈ ప్రపంచము, నామరూపాలు, వస్తువులు ఇవన్నీ కూడా మిథ్య, లేవు అదే అని చెప్తూ ఉన్నాం. నిజం కాదు, అవి కల్పించబడినవే అని. ఇప్పుడు ఇక్కడ ఈ శ్లోకంలో ఆ మట్టి కుండ ఉదాహరణమే మరలా తీసుకొని మట్టి యొక్క ఒక వికారమే
మట్టి వికారాన్ని మనం కలిగించాం, కానీ మట్టికి వికారం కలిగిందని మట్టికి తెలియదు. ఆత్మలో వికారాలు లేవు కదా. ఈ మట్టి ఒక వికారమే, మృత్ కార్యమే. అన్ని కుండలుగాను మనం ఒక రూపాన్ని ఇచ్చి దీన్ని ఎండబెట్టి దీన్ని కొంచెం వేడి చేసి గట్టిపరిచి ఆ తర్వాత పేరిచ్చాం. చిన్న కుండ, ముంత, ప్రమిద, పూతొట్టి అని ఇట్లా మట్టితోడు చేసినవి అన్నీ. అప్పుడు కానీ ఎప్పుడు అన్ని వేళలా ఇది మట్టే. ఎందుకు అన్ని వేళలా? సతతం మృత్మాత్రమేవ అహితం, నిరూపితమై సిద్ధమై ఉన్నది ఏంటి ఇక్కడ? మట్టే. అన్ని వేళలు ఎందుకని చెప్తున్నారు? నువ్వంటా ఒకవేళ స్వామి నేను దీన్ని మార్కెట్కి వెళ్ళి పోయిన నెల కొన్నాను అని డేట్ చెప్తావు. ఆ తర్వాత ఇప్పుడు నిన్ననే పగిలిపోయింది, ముక్కలు ముక్కలైంది అంటావు, అందుకని పారేశానంటావు. నువ్వు ఒక నెల ముందు కొనటానికి ముందు, లేక ఆ కుండలవాడు ఆ కుండని తయారు చేయటానికి ముందు, ఎందుకంటే నువ్వు అక్కడే ఉండి చూస్తున్నావు, వాడు కుండలు తయారు చేయడం కూడా చూస్తున్నావు. నేను చెప్పిన సైజుకి కుండ చేస్తున్నాడు అని నా ముందే చేశాడు, చూశాడు. ఏంటి చేస్తున్నాడు? మట్టినే ఒక రూపాన్ని తీసుకొచ్చి దీన్ని కుండ అని పేరు పెట్టాడు. నువ్వు కూడా దాన్ని డబ్బులు ఇచ్చుకున్నావు, అన్నీ అయినాయి సరే. కానీ అడిగేది విషయం ఏమిటంటే, అప్పుడు ఆ కుండవాడు ఆ కుండని తయారు చేయటానికి ఉన్నప్పుడు మట్టిగే అది. కుండ అయిన తర్వాత కూడా అది మట్టే కదా. నువ్వు కొన్న తర్వాత కూడా అది మట్టే కదా. ఇంటికి తెచ్చావు మట్టి, ఇప్పుడు పగిలిపోయిన తర్వాత మట్టే అది. అది ఎప్పుడూ మట్టే. అదేవిధంగా ఎన్నిసార్లు ఈ ఎగ్జాంపుల్ చెప్తున్నారు చూడండి. తద్వత్, ఇప్పుడు బ్రహ్మమే ఆత్మ ఒక్కటే ఉన్నదన్నప్పుడు అసలు ఇంకా మళ్ళీ జగత్తుందా, నామరూపాలు ఇవి లేవు, వాటిని మిథ్య, ఇవన్నీ ఎందుకు చెప్పడం? తద్వత్ సజ్జనితం, దేనివల్ల? సదాత్మకమిదం, ఆత్మనే మట్టే అనేక కుండలుగాను కనపడ్డట్లుగా పేర్లు పెట్టాం, మనం పిలుచుతున్నాం. అదే ఆత్మ బ్రహ్మమే సదాత్మం. ఇదం, ఇది మొత్తం నీకు ఏదేదైతే ఇదంగా తెలుస్తున్నదో అది ఇది అని, అది సన్మాత్రమేవ, అది బ్రహ్మమే. సన్మాత్రం అంటే సత్, అది ఉన్నది అంతే. ఆ ఉన్నదనేటువంటిది శుద్ధమైనటువంటి సత్, ఉన్నది. మీరు ఏదైనా చెప్పండి, అన్నిటికీ ఏం చెప్తాం? ఆవిడ ఉన్నది, ఆయన ఉన్నాడు, ఇది ఉన్నది, అది ఉన్నది, వాడు లేడు, ఇతడు లేడు, అతడు ఉన్నాడు, ఇవే కదా చెప్తున్నాం. ఉన్నాడు ఉన్నాడు ఉన్నాడు. వాడు లేడంటే ఇక్కడ లేడు, అక్కడ ఉన్నాడు. సో ఉన్నాడు అనేటువంటిది, ఉన్నది అనేటువంటిది అన్నిటి వెనుక ఉంది. కెమెరా ఉంది, మైక్ ఉంది, లైట్ ఉంది, ఫ్యాన్ ఉంది, కళ్ళజోడు ఉంది, అన్నీ ఉన్నాయిగా. ఆ ఉండుటయే, ఆ ఉన్నదంతా అది ఒక బ్రహ్మమే. ప్రమిద ఉన్నది, కూజా ఉన్నది, మూకుడు ఉన్నది, కుండ ఉన్నది, ముంత ఉన్నది. సరే, లేక ఆభరణాలు చెప్దాం. ఎప్పుడు మట్టి ఎందుకు? ఉంగరం ఉంది, గాజులు ఉన్నాయి, తర్వాత నెక్లెస్ ఉంది, తలలో నాగరం ఉంది, వడ్రాణం ఉంది, ఎన్నెన్నో ఉన్నాయి. ఏమిటది? అన్నీ బంగారమే ఉన్నాయి. ఎట్లా ఉన్నాయి? బంగారంగా ఉన్నాయి. అట్లాగే ఇక్కడ బ్రహ్మం, మీరు బంగారం కుండ చెప్తే మట్టి బంగారంలాగా బ్రహ్మను మరి ఎక్కడున్నాడని మళ్ళీ వెతుకుతాం. అట్లా వెతికే వస్తువు కాదు అది. అది నువ్వేగా. నువ్వు ఎట్లా వెతుకుతావు? నిన్ను నువ్వు ఎట్లా వెతుకుతావు? ఇప్పుడు ఈ కళ్ళజోడు ఇక్కడ లేదు, మర్చిపోయినా, నేను తల మీద పెట్టానంటే ఒక్కొక్కసారి వెతుకుతాం. ఎక్కడుందని చెప్పి తర్వాత ఇక్కడ అట్లా టచ్ చేస్తే ఇక్కడే ఉంది. అట్లా వెతికేది కాదు ఇది. నన్ను నేను వెతకాల అక్కర్లేదు. అప్పుడు 3 కాలాలలో ఉన్నది మట్టే, ఇక్కడ 3 కాలాల్లో ఉన్నది బంగారమే.
మూడు కాలాల్లో ఉన్నది ఆత్మనే, బ్రహ్మమే అని చెప్పి నేను 2 లైన్లే చదివాను, ఇంకా 2 లైన్లు ఉన్నాయి ఈ శ్లోకం. యస్మాన్నాస్తి సతః పరం, యస్మాన్నాస్తి సతః పరం కిమపి తత్సత్యం స ఆత్మా స్వయం తస్మాత్ తత్వమసి ప్రశాంతమమలం బ్రహ్మాద్వయం యత్పరం. కాబట్టి పరమాత్మ బ్రహ్మము తప్ప సతః పరం కిమపి తత్సత్యం స ఆత్మా స్వయం యస్మాత్ న అస్తి. ఏది లేకుండా, మట్టి అనేది లేకుండా ఏదైనా నువ్వు పెట్టిన ఈ పేర్లు ఉన్నాయి చూసి అవన్నీ ఉంటాయా? బంగారం లేకుండా నువ్వు చెప్పే ఆభరణాలు పేర్లన్నీ రూపాలు ఉంటాయా? ఉండవు. అట్లాగే ఈ తత్ సత్యం, ఆ ఉన్నది ఆత్మనే. ఆత్మకే మరొక పేరు, ఆత్మకే మనుషుడు, ఆత్మకే పేరు ఇది జంతువు, ఆత్మకే ఇంకొక పేరు పెట్టి పిలుస్తున్నాం, ఇది చెట్టు. అది చెట్టు కాదు, అది ఆత్మ. అందుకనే కదా మరి సర్వం బ్రహ్మమయమని చెప్పేది, అందుకే కదా సర్వం విష్ణుమయం శివమయమని చెప్పేది. కాబట్టి స ఆత్మా స్వయం. కాబట్టి ఏం చేయాలి? ఈ తత్వమసి అని గురువుగారు చెప్పినటువంటి ఉపనిషత్తు, ఛాందోగ్య ఉపనిషత్తు ఇచ్చినటువంటి మహావాక్యాన్ని ప్రశాంతమైన అది నేనే, అది దాంట్లో ఈ నామరూపాలు, ఈ భేదాలు, ఈ సందేహాలు, వికారాలు, వ్యాధి జర మరణాలు ఏవి లేవు. ఆ ప్రశాంతం అంటే ఇక్కడ అర్థం ఆనందం అని అర్థం. ఎప్పుడైతే నిద్రలో ప్రశాంతంగా ఉన్నాం, అత్తటి ప్రశాంతత మెలకువలో ఉన్నప్పుడు రాదు, ఉపయోగిస్తుంటాం. నాకు ఇప్పుడు మనసు చాలా ప్రశాంతంగా ఉంది, వాడు ఇప్పుడు కొంచెం ప్రశాంతపడ్డాడు, అదే టెంపరీ తాత్కాలికంగా చెప్తామే కానీ నిద్రలో ఉన్నంత ప్రశాంతత, ప్రకర్షణీయ శాంతి మీకు ఎక్కడైనా లోకంలో దొరుకుతున్నదండి? అడిగాను కదా ఇంతకుముందు ఈ ప్రశ్న, దొరకదు. కాబట్టి ప్రశాంతం అంటే ఇక్కడ ఆనందం స్వరూపమే, ఆనందం గారి దేంతో సంబంధం లేదు, ఏవి లేవు అక్కడ, ఏ రకమైనవి దేశకాల వస్తువు విషయంలో ఏవి లేవు అక్కడ, ప్రశాంత్. కాబట్టి అది ఫ్రీ ఫ్రమ్ ది పొల్యూషన్, ఫ్రీ ఫ్రమ్ ది పొల్యూషన్ ఆఫ్ వాట్, నాట్ బయట పొల్యూషన్ కాదు, ఫ్రీ ఫ్రమ్ ది మెంటల్ థాట్ పొల్యూషన్ అండ్ ఇంటలెక్చువల్ పొల్యూషన్, ఏది లేని అటువంటి అమలం. అది అద్వయమైనటువంటి, అది ఒకే వస్తువు, అది ఒకే వస్తువు. మళ్ళీ 2, 3, 4 ఉన్నాయని అనుకోకు, అది పేరు బ్రహ్మ, అదే పరమమైనది, అది నువ్వే, అది నువ్వే. కాబట్టి తస్మాత్ తత్వమసి అనేటువంటిది ప్రశాంతమైన, అది నేనని ప్రశాంతమైన మనస్సుతోటి విని, వినటానికి మొదట అర్థం చేసుకోవడానికి కూడా మనసు ప్రశాంతంగా ఉండాలి. విని దాన్ని నువ్వే అది అని చెప్పి తెలుసుకో. తర్వాత 252వ శ్లోకంలో ఈ విషయాన్ని వదలట్లేదు శంకరాచార్యులు వారు. ఒకసారి అనిపిస్తుంది, ఏంటండి చెప్పిందే చెప్తున్నారు, రుబ్బిన పిండినే మళ్ళీ మళ్ళీ రుబ్బుతున్నారంటే, అవును బాబు, ఇంకా బాగా మెత్తగా, బాగా అది కరగటానికి, అందుకని మెదగట. నిద్రాకల్పితదేశకాల విషయ జ్ఞాత్రాది సర్వం యథా మిథ్యా తద్వదిహాపి జాగ్రతి జగత్స్వాజ్ఞానకార్యస్త్వతః యస్మాదేవమిదం శరీరకరణ
ప్రాణాహమాద్యభ్యతే మేభ్యసత్ తస్మాత్ తత్వమసీతి ప్రశాంతమమలం బ్రహ్మాద్వయం యత్పరం. పదాలు చూస్తే పెద్ద శ్లోకంగాను కన్ఫ్యూషన్గా ఉంటాయి. ఆయన చాలా పొయిటికల్గా రాశారు. ఆయన గొప్పదనం అది శంకరాచార్యులు. కానీ దీంట్లో ఉన్న విషయం ఏంటంటే పైన చెప్పిందే ఇక్కడ మరలా నిద్ర కళ ఉదాహరణ చెప్పి మనకు ఈ విషయాన్ని అర్థం చేస్తున్నారు. ఇప్పుడు కలగనేటప్పుడు మనస్సు నేనే, నా మనస్సే ఒక్కటే, అది ప్రపంచాన్ని సృష్టించుకొని అక్కడ కూడా అన్ని దేశ కాల విషయ చూసారా. బయట ఇక్కడ మాత్రమే దేశము, కాలము, టైము, వస్తువులని కాదు, మనస్సుకు లోపలే ఆ కళలో అంతా సృష్టించబడింది. చూసారా, ప్రతిరోజు కొత్త కొత్త సృష్టి కళలో. కానీ సర్వం మొత్తం కూడా నిద్ర వలన కల్పించబడింది. ఆ పదం చాలా ముఖ్యం. కల్పించబడినటువంటి దేశము. నువ్వు ఎక్కడో పడుకున్నదేమో ఇక్కడ, నీ ఇంట్లో, నీ రూమ్లో, బెడ్రూమ్లో. కానీ కళలోనేమో ఎక్కడో అమెరికాలో ఉన్నట్లు, హిమాలయాల్లో ఉన్నట్లు, ఎక్కడో ఉన్నట్లు అక్కడ కళ. అక్కడ దేశం తయారైంది, అక్కడ కాలం వేరే. ఇక్కడ పడుకున్నది రాత్రి పూట లైట్లన్నీ ఆపి, అక్కడేమో బాగా పగల ఎండలో ఎక్కడో కొండెక్కుతున్నట్లుగా వచ్చింది కళ. చూసారా, టైం వేరే, వస్తువు వేరే చోట వేరే టైంలో. అక్కడ నీ బట్టలు, నీ డ్రెస్ కూడా వేరుగా ఉండొచ్చు కళలో. ఇవన్నీ కూడా విషయ జ్ఞాత్రాది. అక్కడ అది తెలుసుకుంటున్నాను, నేను మాట్లాడుతున్నాను, నేను వెళుతున్నాను, నేను సర్వం ఎట్లాగైతే నిజమా సత్యమా మిథ్య, యథా మిథ్య అదేలాగప్ప, అదే మాదిరి ఈ జాగ్రత్త అవస్థలో నువ్వు ఇప్పుడు అక్కడ మైండ్ సృష్టించింది, మైండ్ ప్రొజెక్టింగ్ ద డ్రీమ్ అన్నావు. సరే, ఇప్పుడు మెలకువకు వచ్చావు. మెలకు వచ్చినప్పుడు జగత్ స్వ అజ్ఞాన కార్యత్వతః జాగ్రత్త. ఇక్కడ అజ్ఞానం అనేది, అక్కడ కలలో నిద్ర అనేది ఒక అజ్ఞానం, మెలకు ఉన్నప్పుడు కూడా ఒక అజ్ఞానమే. ఇది ఇక్కడ మైండ్ ఈ జగత్తుని మొత్తం ఇప్పుడు ప్రొజెక్షన్. ఇదంతా నమ్ముతామా? చాలా కష్టం సార్. ఒప్పుకుంటామా? అంతకంటే కష్టమండి. అర్థం చేసుకోవడమే కష్టంగా ఉంది. మరేం చేద్దాం? ఇది నేను ఒక రోజు కాకపోతే ఇంకో రోజుకు ఒప్పుకొని తీరాల్సిందే. దీనికంటే ఇంకొక మార్గం ఏమి లేదు. ఈ మెలకు అంతా కూడా కలలాగనే ఇది ఒక జాగ్రత్త అజ్ఞానం వలన, అజ్ఞానం అనే కార్యం ప్రొజెక్ట్ చేయాలి. ఇంకా ఆ తర్వాత భేదాలు, నామాలు, రూపాలు, పోట్లాటలు, కొట్లాటలు, కాంపిటీషన్లు, అసూయలు, కోపతాపాలు, ఆశలు, పరిగెట్టడాలు, నెట్టుకోటాలు, అన్నీ ఆ కళలో అదే విధంగానే ఇక్కడ కూడా. కాబట్టి యస్మాద్ ఏవం ఇదం శరీరకరణ. కాబట్టి ఇదంతా కూడా ఈ శరీరం అనేటువంటి కరణములు ఇప్పుడు ఇక్కడ పనిచేస్తూ ఇదంతా అనిపిస్తుంది. మైండ్ ప్రొజెక్ట్ చేసిందే కదా ఇది. అక్కడ మైండ్ ప్రొజెక్ట్ చేసిందే. దాన్ని అర్థం చేసుకుంటాం, ఒప్పుకుంటాం, కళని నెగెట్ చేస్తాం. కానీ మెలకు కూడా అసలు ఏమిటిది? ఇది నా మైండ్ ఇప్పుడు ప్రొజెక్ట్ చేసి చూస్తున్నది, అనుకుంటున్నది. ఒకడు మంచివాడు, ఒకడు చెడ్డవాడు, అనామాలు, రూపాలు, ఇష్టాలు, అయిష్టాలు అన్నీ కూడా కల్పితమే, మైండ్ ప్రొజెక్షనే. కాబట్టి నువ్వు ఈ మార్పులకు, చేర్పులకు, వికారాలకు, నామరూపాలకు సంబంధం లేని ఎట్లా సంబంధం లేనిదని చెప్తారండి. ఏంటే, నువ్వే ఆలోచించు. కళ చూసావు, ఎవరు? నువ్వే.
నువ్వే అంటే నీ మనసు ప్రొజెక్ట్ చేసింది, నీకు తెలుసు కళ వచ్చింది మనస్సులో. ఇప్పుడు ఏమంటున్నావు? ఆ కళ అది నిజమే కాదన్నావు. ఎవరు? నువ్వే. ఇప్పుడు మెలకువలో ఉన్నావు. మెలుకు ప్రపంచాన్ని చూసి ఇదంతా ప్రపంచం మంచి, ఇదంతా నిజం, ఇది అంటున్నావు. ఎవరు? నువ్వే. ఇప్పుడు నువ్వే ఈ ఈ తెలుసుకుంటున్న, అంటున్న, చెప్తున్న నువ్వే నిజమైన సత్యమే కానీ ఈ మెలకువలో చూస్తున్న ఈ శరీరాలు కానీ ప్రపంచము కానీ ఇవేవి నిజం కాదు. యు ఆర్ దట్ తత్వమసి అని పై శ్లోకంలో చెప్పిన చివరి వాక్యాన్ని మరలా ఇక్కడ చెప్తున్నారు, రిపీట్ చేసి. ఎందుకంటే ఇది మహామంత్రం లాంటిది. మహావాక్యం అంటే ఆ రోజు చెప్పాను కదా, 4 ఉండక్కర్లేదు. చూడండి ఇక్కడ ఇది ఒక మహావాక్యం. తత్వమసీతి, తత్వమసి, అయా నేను బ్రహ్మమును, నేను ఆత్మను, నేను ఎవరు? నా స్వరూపం ఏమిటి? ప్రశాంతమైనటువంటి వాడను. వాడు, అది, ఇది, ఆమెడ అని ఉండదు ఇక్కడ. ఇవన్నీ జెండర్ ఉండదు. ఆ నేనుకి ఏం జెండర్ ఉంటుందండి? నిజమైన నేనుకి. మామూలు నేనుకైతే ఉంటుంది. ఏది? అహంకార నేనుకి. నిద్రలో ఏం జెండర్ ఉంది? నువ్వు ఆడా మోగా గుర్తుందా నీకు? నువ్వు బ్రాహ్మణుడివే శూద్రుడివే గుర్తుందా? తెలుస్తున్నదా? ఏ భేదమైన ఉందా? ఏం లేదు. ఆమె అట్లాంటి శుద్ధమైన ఏకమైన బ్రహ్మస్వరూపం. ఇదిగా పరమ గమ్యమైనటువంటి చింతన, ఆలోచన, లక్ష్యం. అలా చెప్పి 253వ శ్లోకంలో మరలా చెప్తున్నారు. ఎట్లా? మరలా కళను గురించే ఇంకొంచెం విస్తరిస్తే ఎక్స్టెండ్ చేసి చెప్తున్నారు. యత్ర భ్రాంత్యా కల్పితం తద్వివేకే తత్తన్మాత్రం నైవ తస్మాద్ విభిన్నం స్వప్నే నష్టం స్వప్న విశ్వం విచిత్రం స్వస్మాదభిన్నం కిన్ను దృష్టం ప్రబోధే. ఆ కళని మరలా చెప్తే ఏమంటున్నారంటే, ఎక్కడ భ్రాంతి చేత కల్పించబడి, భ్రాంతి అంటే ఇల్యూషన్, అది ఎందుకో ప్రొజెక్ట్ అవుతున్నది, కల్పించబడింది. కానీ అది వివేకంతో నువ్వు తన్మాత్రం, అది నేనే ఇన్నిగా కనపడుతున్నాను. ఇలా చెప్తాం, నేనే బుద్ధిని, నేనే మనస్సును, నేనే ఇంద్రియాలను, నేనే విషయాలు, నేనే ప్రపంచం, నేనే అంత. మయ్యేవ సకలం జాతం, నేనే అంత. అహం బ్రహ్మాస్మి అంటే సర్వం నేనే, సర్వము నేనే. ఇంతటి విశాలమైన డిక్లరేషన్, భావన రావాలి, చెప్పగలగాలి. తస్మాద్ భిన్నం నయేవ, రెండోది భిన్నమైనది మరొకటి అనేటువంటిది అసలు లేనే లేదు. ఇప్పుడు స్వప్నం నష్టమైనప్పుడు, స్వప్నం కళ అయిపోయింది, మెలకు వచ్చింది. మెలకు వచ్చిన తర్వాత స్వప్నంలో చూసిన విచిత్రమైనటువంటి ఆ విశ్వం మొత్తం నష్టమైపోయిందిగా. ఎక్కడికి పోయిందని అడిగాను అనుకోండి. సపోజ్ కళ ఎక్కడికి పోయింది? కళ చూసావు కదా, కళలో ఏనుగుని చూసావు, కళలో కొండని చూసావు, ఏవేవో చూసావుగా. అవన్నీ ఇప్పుడు ఎక్కడికి పోయినాయి? అవి ఎక్కడికి పోలేదు. మరి అవి ఎక్కడికి పోలేవు. ఏ అంటే అవి ఉంటేనే కండి పోతాయి. ఇప్పుడు తాడు మీద పాముని అనుకున్నాం, ఊహించుకున్నాం. తర్వాత ఇది పాము కాదు, తాడని తెలుసుకున్నాం. తెలుసుకున్న తర్వాత ఇప్పుడు అడిగాను అనుకోండి, పాము ఎక్కడికి పోయిందిరా?
పాము ఎక్కడికి పోయింది? పాము లోకానికి పోయిందా? నాగలోకానికి? ఎక్కడికి పోయింది? ఎక్కడికి పోలే. అసలు లేదు ఇంతకుముందు, ఉంటేనేగా. కానీ దాన్ని కల్పన అంటారు. జాగ్రత్తగా అర్థం చేసుకోండి, కల్పన. అందుకని ఇలా ప్రశ్నించాలి. నిద్రపోయిన తర్వాత, నిద్ర కల కాదు, నిద్రలో ఈ జగత్తేమి లేదు. అప్పుడు నిద్రలో ఒక అవస్థలో లేనటువంటి ఈ నామరూప ప్రపంచం, జగత్తు మరలా మెలుకు అనే ఒక ఆ స్టేజ్ వచ్చినప్పుడు మైండ్కి ఇది ప్రొజెక్ట్ అవుతున్నది. దీన్ని ఎట్లా నమ్మేది? ఇది నిజమని ఎట్లా ఒప్పుకుంటాను? కలలో చూస్తేనేమో ఈ ప్రపంచం లేదు, మెలుకు వస్తేనేమో కల ప్రపంచం లేదు, నిద్రపోతేనేమో ఈ రెండు లేవు. దీన్ని ఎట్లాగండి సత్యమని ఒప్పుకోవచ్చా? ఒప్పుకుంటావా బుద్ధి ఉన్నవాడివైతే? చింతించు. అందుకని ఇక్కడ ఏమన్నారు? వివేకం చేత, తద్వివేకే. చూసారా, ఇది కళ నిద్ర ఉదాహరణం మట్టి కంటే కుండ వాటన్నిటికంటే ఇది నీ క్లోజర్. నీ అనుభవంలో, నీ లోపల, నీ యందే, నీ చేదనే నువ్వు చింతించావంటే ట్రాక్ క్లియర్ అయిపోతుంది. ఎక్కడికో వెళ్ళక్కర్లేదు, ఎప్పుడూ అక్కర్లేదు. వింటున్నప్పుడే, ఇప్పుడే నువ్వు ముక్తుడవు, జీవన్ముక్తుడవు. దేన్ని పట్టుకోకు, దేన్ని పట్టుకోకు. ఈ ఉపదేశాన్ని మాత్రమే అట్లా నువ్వు దాంట్లో నిలిచావంటే అది నువ్వే, ఇంకేం లేదు అక్కడ. ఏదైనా మళ్ళీ భ్రమ, మైండ్ బయలుదేరకూడదు. మైండ్ మళ్ళీ బయలుదేరి ఏదైనా ప్రశ్న, చింతన వచ్చిందంటే ప్రాబ్లం. ఎందుకంటే అది 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 ఆలోచించేవన్నీ కల్పనలే. దానికి ఏమిటి ఇష్టం అంటే ఎయిదర్ బ్రూడింగ్ అబౌట్ ద పాస్ట్, మరణించిపోయిన, నశించిపోయిన పాస్ట్ విషయాలు, జరగని ఫ్యూచర్. అంటే ఏమంటారంటే ఇంగ్లీష్లో బాగుంటుంది, ద డెడ్ పాస్ట్ అండ్ అన్బార్న్ ఫ్యూచర్. ఎయిదర్ ఇట్ థింగ్స్ డెడ్ పాస్ట్ గురించి అనుకొని ఇది చింతిస్తుంటుంది, కొన్నిసార్లు ఊహించుకుంటుంటుంది. బ్రూడింగ్. ఇంకా పుట్టనే లేదు ఫ్యూచరు, అన్బార్న్ ఫ్యూచర్ గురించి వరి అవుతుంటుంది. ఇక్కడ ఊహించుకోవడమే, అది ఊహించుకోవడం, ఇది ఊహించుకోవడమే, రెండు లేవు. వర్తమానము కానీ, భూతకాలం కానీ, వర్తమాన కాలం కానీ, భూతకాలం కానీ, భవిష్యత్తు కాలం కానీ, మైండ్ ఆ రెండిట్లో బాగా ఎంగేజ్ అవుతుంటుంది. దానికి అది అలవాటు, దానికి ఇష్టం. కానీ ఇప్పుడు ఇక్కడ ఈ సాధన చేత మనం వర్తమాన కాలంలో, ప్రజెంట్కి వచ్చేసావంటే అక్కడ ఏమి లేదు. ఏమి లేదంటే నువ్వు ఉన్నావు, బ్రహ్మమైన. ఏం చెప్పారు ఇప్పుడు ఇక్కడ? ప్రశాంతమమలం బ్రహ్మాద్వయం యత్పరం. అది ఉన్నాను, నేనుగా ఉన్నాను, శుద్ధం. అందుకని విమలం అనే పదం ఇలా చెప్పి స్వస్మాద్ భిన్నం కిం ను ద్రష్టం ప్రబోధే. ఇప్పుడు ఇక్కడ ప్రశ్నిస్తున్నారు, నిద్ర లేచిన తర్వాత అప్పుడు ఏదైనా మళ్ళీ కనిపిస్తున్నదంటే అది మనస్సు కంటే అది వేరే భిన్నమా ఏదైనా అని ప్రశ్న. స్వస్మాత్ అంటే నాకంటే ఏదైనా భిన్నమా, లేక మైండ్ కంటే ఏదైనా భిన్నముగా అక్కడ ఉందా? ఏం లేదు. మైండేగా కళని ప్రొజెక్ట్ చేసింది, మైండే కళగా అయింది, మైండే అన్నీగా అయింది. ఇప్పుడే మైండే అన్నీగా అవుతున్నది. ఇక్కడ మైండ్ అంటే మళ్ళీ దానికి ముఖ్యం ఇవ్వకుండా ఏం చెప్పాలి? స్వస్మాత్ భిన్నం కిమ్ను ద్రష్టం ప్రబోధే. ఏముంది చూసేందుకు? మైండ్ కెన్ సీ ఎనీథింగ్ డిఫరెంట్.
అది ప్రొజెక్ట్ చేసిందే అంతా. కానీ ప్రొజెక్ట్ చేసి దాని వెనక ఆ మైండ్ పరిగెడుతూ, తాపత్రయపడుతూ, ఆశపడుతూ, ద్వేషిస్తూ ఇట్లా తిప్పలు పడుతుంటుంది. ఇదంతా ఒక నాటకం. ఎందుకు అర్థం చేసుకుంటే ఏమీ లేదు. కాబట్టి సహజంగా ఈ ఎగ్జాంపుల్స్ అన్నీ చాలా ముఖ్యం. ఒక పోస్టును చూసి ఘోస్ట్ అనుకున్నట్లు. చీకటిలో గాలి చెట్టు ఆడుతుంటే ఆ నీడబడి అక్కడ ఒకసారి రాత్రి పూట బాత్రూమ్కి లేచి వెళ్తే, ఈ రోజుల్లో ఇన్సైడ్ అనుకోండి బాత్రూములు. మా చిన్నప్పుడు మనందరం కొంచెం ఇల్లు పెద్దదిగా ఉంటుంది, దొడ్డి ఉంటుంది, అట్లా ఉంటుంది, చెట్లే ఉంటాయి, అట్లా ఆడుతుంది అది. ఆ నీడను చూసి దాన్ని లేకపోతే అక్కడ సడన్గా కొమ్మలన్నీ కొట్టేసినటువంటి ఒక చెట్టు అట్లా ఉంది పోస్ట్. కానీ దానికి కొంచెం 2 చేతుల్లాగా ఇట్లా కట్ చేసిన 2 బ్రాంచ్లు ఉన్నాయి, కొన్ని ఆకులు ఉన్నాయి. అది అట్లా అట్లా కదులుతున్నట్టుంటే ఘోస్ట్ అనుకుంటాం. పోస్ట్ను చూసి అనుకోవచ్చు అట్లా. నది ఒడ్డున, సముద్రపు ఒడ్డున ముత్యపు చిప్పలను చూసి ఇవి సిల్వర్ కాయిన్స్ని అనుకోవచ్చా? కొంచెం సేపటి మైండ్ ఇట్లా భ్రమిస్తుంది, అనిపిస్తుంది అని చెప్పి ఈ శ్లోకంతో చక్కగా అసలు ఉపదేశం తత్వమసింత విస్తరించి వివరించి నువ్వు బ్రహ్మము, నువ్వు బ్రహ్మము అని చెప్పి మనకు అనేక శ్లోకాలు చెప్పారు. దీంతో అసలు ఇంకా ఉపదేశం అయిపోయినట్లే, టీచింగ్ అయిపోయినట్లే. కానీ ఇంకా పాత వాసనలు, అలవాట్లు, భావాలు, రాంగ్ నోషన్స్ వలన, వీటన్నిటి వలన, విపరీత భావనల వలన, ఓకే, కాంట్రడిక్టరీ ఒపీనియన్స్ మైండ్లో ఇరుకు, ఇంటలెక్ట్లు, వాటన్నిటి వలన ఇంకా మధ్యమ అధికారికి ఎవరికైనా వీలు పడట్లేదు. ఇది అర్థం కావటం అంటే సరి, నిధిధ్యాసనం చేస్తూ ఉండు, కాలక్రమంలో ఇది వింటూనే ఉండి, విన్నదాన్ని మననం చేశావు, సందేహాలని తొలగించుకోవడానికి ప్రయత్నం చేయి, విని ఆ తర్వాత దాన్నే చింతించు, నువ్వు బ్రహ్మం అని చెప్పి ఇప్పుడు 254 నుంచి 266 వరకు 10 శ్లోకాలు నిధిధ్యాసన శ్లోకాలు. వివేక చూడామణిలో ரொம்ப ప్రసిద్ధమైనటువంటి, చాలా ప్రసిద్ధమైన ముఖ్యమైన శ్లోకాలుగా ఆచార్యులు ఇద్దరు చెప్తుంటారు. పాడటానికి చక్కగా ఉంటాయి. అర్థం చేసుకున్నామంటే ఒక్కొక్క మాట, ఒక్కొక్క లైను, ఒక్కొక్క శ్లోకాన్ని అలా చింతిస్తూ అదే ధ్యానం, అదే స్వరూప బ్రహ్మ ఆత్మధ్యానం. చదువుతాను మొదట 254. జాతి నీతి కుల గోత్ర దూరగం నామరూప గుణదోషవర్జితం దేశకాల విషయాదివర్తియద్ బ్రహ్మతత్వమసి భావయాత్మని. ఈ 10 శ్లోకాలు పాడి రికార్డింగ్ చేసి యూట్యూబ్లో ఉన్నాయి. వివేక చూడామణి ధ్యాన శ్లోకాలు, నిధిధ్యాసన శ్లోకాలు అనేదో ఉంది హెడ్డింగ్. వినాలనుకున్న వాళ్ళు, తెలుసుకోవాలి, వాటిని వింటూ మనం కంఠస్థం చేయాలి అనుకున్న వాళ్ళు కొంచెం ప్లేలిస్ట్లో వెతకాలి. స్తోత్రాలు అనే హెడ్డింగ్లో కానీ ఎక్కడైనా ఓపికతోటి వెతికితే దొరుకుతాయి. ఎందుకంటే అక్కడ 4000 వీడియోలు దాటిపోయినాయి. వినేవాళ్ళు కొంచెంమంది అయినా కూడా నేను మాట్లాడినంతను దాన్ని లోకంలో ఎవరో ముముక్షులు ఉంటారు, సాధకులు ఉంటారు, వాళ్ళకి ప్రయోజనమని అన్నిటిని అప్లోడ్ చేస్తున్నాం. అక్కడ ఉన్నాయి 10 శ్లోకాలు. దీని అర్థం ఈ శ్లోకాలను కొంచెం నిదానంగా చూస్తాం. అంత తెలిసిన విషయమే, కానీ దాన్ని ఎట్లా నిధిధ్యాసనంగా ధ్యాన రూపంగా మార్చుకొని ఎక్కడి నుంచి ప్రారంభిస్తున్నారంటే, ఈ వ్యావహారికమైనటువంటి స్థూల దేహం ఉంది చూశారా, స్థూల విషయాలు,
స్థూల విషయాలన్నీ దేహమే కాదు, వ్యావహారికమైన స్థూలమైన బాహ్యమైన మనస్సు భావిస్తూ ముఖ్యత్వం ఇచ్చేటువంటి విషయాలన్నిటినీ నెగెట్ చేస్తున్నారు. ఎట్లా? ఏదో ఒక విధంగా మన జాతిని గురించి చెప్పి మనం గర్వపడతాం, దాన్ని పెద్దగా గొప్పగా చెప్పుకుంటాం. జాతి, ఇక్కడ జాతి అంటే మనం ఈ మామూలుగా ఇప్పుడు ఈ కాలంలో పొలిటికల్గా వాళ్ళు చెప్పినట్లుగా జాతి భేదాన్ని ఏం చూస్తావు ఎందుకు? అది జాతి భేదం కాదు, వర్ణ భేదం. ఇక్కడ జాతి భేదం అంటే మనుష్య జాతి, వృక్ష జాతి, జంతు జాతి. చూసారా? అలాగే మళ్ళీ మనుష్యుల్లో ఇంకా ఆ తర్వాత అన్నీ మనం ఎక్స్టెండ్ చేసుకున్నవి. ఆడవాళ్ళంటే చులకన, మనుషులకి మగవాళ్ళంటే దబాయిస్తారు. లేక ఇప్పుడు ఈ కాలంలో ఆడవాళ్ళకంత ప్రిఫరెన్స్, ఇవన్నీ జెండర్ డిఫరెన్స్. జాతి అనేటువంటిది కానీ ఏ రకమైన మామూలుగా ఇప్పుడు చెప్తున్నా, ఎందుకంటే కులం అని మళ్ళీ సపరేట్గా చెప్పారు ఇక్కడ. ఒకటొక్కటి చూస్తే జాతి, చూసారా? ఏమైనా అటువంటి జాతి భేదాలు, నీతి భేదం. నీతి ఇంక భేదం అని చెప్పలేదు, లేదని చెప్పడానికే ఈ విషయం అంతా. నీతి వ్యవహారంలో జాతులు భేదాలు ఉన్నాయిగా, అదంతా వృక్షాలు జాతి, జంతు జాతి. మళ్ళీ ఆ జంతువులు కూడా కుక్కలు, నక్కలు అట్లా ఉన్నాయిగా, ఉన్నాయి. మరి అట్లాగే మనుషుల్లో నల్లవాళ్ళు, తెల్లవాళ్ళు, ఆడవాళ్ళు, మగవాళ్ళు, అమెరికన్స్, ఇండియన్స్ ఏమి ఉన్నాయి కదా. జాతి. నీతి అంటే ఒక్కొక్క దేశంలో, ఒక్కొక్క ఊర్లో, ఒక్కొక్క చోట వేరే వేరే నీతి. ఏమిటిది? రాజనీతి, ఓకే. లేక నీతి అంటే నీతి రివాజ్ అంటారు కదా. ఒక్కొక్క విషయాన్ని గురించి ఆ నీతి, నియమం లేక కదా నీతి. భారతంలో విదుర నీతి అని చెప్పినట్లుగా నీతి అంటే ఏదైతే దీన్ని ఏమంటే జాతి, నీతి, వాళ్ళు జీవించే విధానం. వాళ్ళు ఇప్పుడు జంతువులు 4 కాళ్ళ మీద నడుస్తాయి, అది దాని యొక్క నీతి. అది ఇక్కడ నీతి అంటే మంచి పదాలు, నీతి వాక్యం అని అట్లాంటిది కానీ అర్థం. ఒక నీతి ఏదైనా చెప్పండి అంటే నిజమైనది చెప్పండి అని అర్థం. దానికి పక్షులు ఎగురుతాయి, మనుషుడు 2 కాళ్ళ మీద నడుస్తాడు, అది వాడి నీతి. అది అని అంటారు. జాతి కానీ ఇట్లాంటి వాటి స్వభావాలు నీతి కానీ. కులం సరే, మనుషులకే వద్దాం. మనుషుల ఎందే కులం. ఈ కులం అనేది ఎందుకు చెప్తున్నారని ఇక్కడ బ్రాహ్మణ కులం, క్షత్రియ కులం, వైశ్య కులం, శూద్ర కులం. ఈ కులం అనేటువంటిది ఏంటంటే ఇది ఎవరో డివిజన్ చేసింది కావాలని కాదు. వాళ్ళ చాతుర్వర్ణ్యమయా సృష్టం గుణ కర్మ విభాగశః. వాళ్ళ గుణమునకు సంబంధించినట్లుగా వాళ్ళు చేస్తున్న కర్మకు సంబంధించినట్లు ఈ పేరు పెట్టాలి యాక్చువల్గా. కానీ ఆ తర్వాత ఏమైందంటే అది మనం దాన్ని సెక్ట్గా ఒక కులంగా తీసుకున్నాం, బ్రాహ్మణ కులం. కానీ బ్రాహ్మణుడే పుట్టాడు సరే, జన్మతః బ్రాహ్మణుడే అని ఇప్పుడు ఏం చేస్తున్నాడు? కర్మతః వాడు వ్యాపారం చేస్తున్నాడు. ఇప్పుడు వాడిని బ్రాహ్మణుని పిలవకూడదు. బ్రాహ్మణుడు అంటే ఏం చేయాలో అది చేయాలి. వైశ్యుడు అంటే బిజినెస్ మ్యాన్ అంటే బిజినెస్ చేయాలి. బ్రాహ్మణుడు ఏం చేయాలి? వేదమును చదవాలి, వేదమును నేర్పించాలి, వేదంలో చెప్పిన విషయాలను ఉపయోగించి ప్రజలకు వాటి యొక్క ఉపయోగం ఎట్లా చేయించాలని చేయించాలి. ఇతడు బ్రాహ్మణుడు. కాబట్టి వేద విద్యను బోధించడమే బ్రాహ్మణుడి యొక్క కర్మ. కానీ ఇప్పుడు అలా చూస్తే ఒప్పుకోగలమా? సరిపోతుందా?
సరిపోనే సరిపోదు. అది ఎక్కడో ఇప్పుడు అందరూ ఏంటేంటో చేసేస్తున్నారు కదా, ఏంటేంటో చేస్తున్నారు. అది కాబట్టి అర్థం చేసుకోవాలి ఇక్కడ అటువంటి వర్క్ డిఫరెన్స్. గుణం కూడా వాడి లోపల సత్వగుణం ఉన్నదంటే ఒకవేళ వర్క్ ఏదో చేస్తున్నాడండి కానీ చాలా సత్వగుణం బాగా నిండి ఉన్నదంటే వాడు బ్రాహ్మణుడు. ఇట్లా గుణకర్మము చేత వాణ్ణి మనం ఎవరు ఇతడు అని నిర్ణయించాలండి. గుణము కర్మ కూడా రెండు ఉండాలి, ఒకటి ఉంటే చాలదు. ఇప్పుడు అదే క్షత్రియుడైతే వాడి యొక్క గుణం రజోగుణంగా ఉంటుంది, వీరత్వం ఉంటుంది, శిక్షించే గుణం ఉంటుంది, అవసరమైతే పోరాడతాడు, క్షత్రియుడు అంటాం. వాడికి కర్మ కూడా అలా ఉంటుంది, గుణం కూడా రజోగుణంగా ఉంటుంది. కానీ కొన్నిసార్లు ఈ కాంబినేషన్లు కొంచెం మారుతాయి. అందుకని దీన్ని అర్థం చేసుకోవాలంటే లోకంలో కష్టం. ఇప్పుడున్న సినారియోలో అర్థం కావు, అప్లై చేయటం కూడా కష్టంగా ఉంటుంది. అలా కాబట్టి ఈ కులం లేదు. సరే, గోత్రం. ఈ గోత్రం అంటే మనకు అందరికీ ఈ భారతదేశంలో పుట్టిన వాళ్ళందరికీ గోత్రాలు ఉన్నాయి. 4 వర్ణాల వాళ్ళకు ఉంటాయి. మేబీ శూద్రులకు తెలియకుండా ఉండుండొచ్చు, లేకపోతే శూద్రులకి గోత్రం లేదో. ఓకే, అట్లీస్ట్ మిగిలిన ముఖ్యంగా బ్రాహ్మణులు, వైశ్యులు, క్షత్రియులు అయితే గోత్రాలు ఉంటాయి. అందరికీ తెలుసు వాళ్ళ గోత్రం కదా. అప్పుడు ఆ గోత్రం ఏంటి ఉంటుంది? ఋషి పేరు ఉంటుంది కదా. ఎందుకంటే మనందరము ఋషుల యొక్క సంతతి. ప్రజాపతులైనటువంటి వాళ్ళ దగ్గర నుంచి ఆ తర్వాత అది ఎప్పుడు మొదలైందో ఎప్పుడో. అందుకని ఆ గోత్రము సూత్రం కూడా చూస్తారు, అట్లా వచ్చింది అంటే. అప్పుడు మనకు చెప్పి, ఇప్పుడు నేను పుట్టానంటే మా అమ్మ నాన్న చెప్తారు, నువ్వు భారద్వాజ గోత్రుడివే, నువ్వు కశ్యప గోత్రుడివి. ఇట్లా రకరకాలైనటువంటి ఋషుల యొక్క పేర్లే కదా అవి. అట్లాంటివి ఇది ఋషుల పేర్లు చెప్పుకుంటున్నాం. సరే, గోత్రం ఆ ఋషులందరూ ఎందుకు బతికారు, ఎట్లా జీవించారు? వాళ్ళు గృహస్థులుగానే ఉన్నారు, కానీ ఆధ్యాత్మిక ఉన్నతికి, పారమార్థిక సత్యమును పొందుటకు జీవించారు, లోక కళ్యాణం కోసం జీవించారు. మరి నువ్వెట్లా ఉన్నావు ఇప్పుడు? ఒకవేళ నువ్వు ఆ గోత్రం అని వాళ్ళని గొప్పలు చెప్పుకుంటూ ఉంటే, కానీ ఇప్పుడు ఇక్కడ విషయం ఏమిటంటే, అలాంటి ఈ జాతి, నీతి, కులము కానీ గోత్రము కానీ వీటన్నిటికీ దూరమైనటువంటి ఆత్మను నేను. కానీ వీటి వలన లోకంలో ఎంత భేదము, అబ్సెషన్స్, తగాదాలు, కొట్లాటలు ఎన్నో వస్తాయి. దాంట్లో అహంకారం వస్తుంది, గర్వం వస్తుంది, లేక హీనత, దీనభావం వస్తుంది, ఏదైనా రావచ్చు. కానీ నిజంగా ఆత్మవైన నీకు ఇవన్నీ లేవు బాబు. నువ్వు వాటన్నిటిని మించి ఎక్కడో టచ్ కాకుండానే ఉన్నావు. అది మాత్రమే కాదు, నామరూప గుణ. ఈ నామరూప గుణాలు ఉన్నాయి కదా, నీకు ఒక పేరుంది, వాటన్నిటికి పేర్లు ఉన్నాయి. ఈ నామం కానీ రూపం కానీ వాటి గుణాలు, యూటిలిటీస్, ఇవేవైనా అటువంటి దోషం అంటున్నారు ఇక్కడ శంకరాచార్యులు వారు. ఈ నామ రూపం పెట్టి నువ్వు దాన్ని చూసి భేదాన్ని చూడటం అనేటువంటిది ఒక దోషం, డిఫెక్ట్ అది. కానీ ఇది ఎవరు చేస్తున్నారు? ఇదంతా మైండ్ చేస్తున్నది. నువ్వు దాన్ని నమ్ముతున్నావు, నమ్మి మళ్ళీ తలబట్టుకుంటావు, జుట్టు వీక్కుంటావు. ఎవరు నమ్మమన్నారు? ఎవరు దాని వెనక పరిగెత్తమన్నాడు? ఎందుకు జుట్టు వీక్కుంటావు కదా. నామరూప గుణ అని దోషాలు లేనిది, వర్జితం, దూరగం వర్జితం. ఐఎమ్ ఫార్ అవే ఫ్రమ్ దెమ్. నాలో అవేవి లేవు. కాబట్టి ఇది తెలుసుకుంటే ఇంకా బయట ఇప్పుడు నామరూపాలకు, వాటి గుణాలకు ముఖ్యత్వం ఇచ్చి
వాటిలో ఈ భేదాల్ని చూడటమే మనం పెంపొందించుకోకూడదు. చూస్తున్నప్పటికీ అదే చెప్తాం కదా, డ్యూయాలిటీ, డైవర్సిటీని చూస్తున్నప్పటికీ, డైవర్సిటీలో ఉన్నప్పటికీ, నువ్వు పనిచేస్తున్నప్పటికీ కూడా సీ ద యూనిట్ ఇన్ డైవర్సిటీ. అనేకత్వంలో ఏకత్వమును దర్శించుటయే ఆధ్యాత్మిక ఉన్నతికి మెయిన్ స్టెప్. సరే, ఈ దేశము, కాలము, విషయం అంటే వస్తువు. దేశం, కాలం, విషయం అనేది ఇక్కడంతా ఈ మెటీరియల్ ప్రపంచం మీద చాలా ఎఫెక్ట్ ఉంది కదా. అది ఒక కాలంలో లేదు, పుట్టింది. ఇప్పుడు ఒక కాలంలో అది లేదు, ఇప్పుడు మ్యానుఫ్యాక్చర్ అయింది. అంతకుముందు వేరే ఫామ్లో ఉంది, ఇప్పుడు దాని రూపం వేరే అయిపోయింది. కాలం అది మొదట అక్కడ ఎక్కడో ఆ దేశంలో ఉంది, ఇప్పుడు ఈ దేశానికి వచ్చింది. ఇటువంటి దేశకాల, ద టైమ్, స్పేస్ అండ్ ది ఆబ్జెక్ట్ వైజ్, ఇవన్నీ కూడా దేశకాల విషయాది వర్తి. అతివర్తి అంటే దాటి, అతివర్తి విషయ, అతివర్తి అంటే బియాండ్. చూసారా? అప్పుడు ఇవన్నీ నేను బియాండ్. నేనెవరప్పుడు ఏం భావించాలి? బ్రహ్మతత్వం అసి, అయం నేను బ్రహ్మమును అని భావయాత్. నా హృదయంలో నాయందే నేను ఇట్లా భావించాలి. ఒక ఇంపార్టెంట్ పాయింట్, భావనకు సాధనకు భేదం ఉంది. భావన ప్రధానం, కానీ ఈ భావాలన్నీ మారుతుంటాయి కదండి. మరంటే ఆ భావన గురించి చెప్పడం లేదు. మొదటి ఇది అర్థం చేసుకోండి. సాధన అంటే అక్కడ ఏదైనా నోటితో చెప్పాలి, అక్కడ ఏదైనా చేతులతో చేయాలి, కాయిక వాచిక చెప్పాలి, చేయాలి. కానీ ఎప్పుడైతే భావన అన్నామో ఇది మానసికం. భావన అంటే మానసికం. అందుకని ఉపాసన అంటేనే మానసిక వ్యాపారాన్ని ఉపాసన అంటారు. ఆ లెవెల్కి వచ్చిన తర్వాత వాడు ఇంకా ఈ బయట ఈ పూలు, ఆ కాయలు, ఈ విధానము, ఈ యజ్ఞం, ఆ యజ్ఞం అని లేదు. వాడు ఏ దేవుణ్ణి ఏది ఆరాధిస్తున్నాడో మనస్సులోనే అంతా భావిస్తాడు. అప్పుడు అది ధ్యానం అవుతుంది యాక్చువల్గా. కానీ అలా మెడిటేషన్ భావిస్తాడు దేని గురించి? తనకు ఇష్టమైన దేవుని గురించి, ఆ దేవుని దగ్గర నుంచి ఏదో వరం పొందటం కోసం చేస్తాడు. కానీ ఇక్కడ వేదాంతంలో చేసే ఈ ధ్యానమును, అందుకనే ధ్యానం అని జస్ట్ అట్లాను నిధి ధ్యాసనం అంటాం. ధ్యాసనం, నిధి ధ్యాసనం అంటే నీ స్వరూపమునందే, నీ గురించే, నీ అందే. ఇక్కడ వేరే రెండోది దేవుడు, ఈశ్వరుడు, ఆ దేవుడు అని ఇవేమీ లేవు. నిన్ను నువ్వెవరో మొదట తెలుసుకో. అది తెలుసుకోకుండా నేను జీవుడిని అనుకొని, నేను ఒక మనిషిని అనుకొని, నేను ఒక భక్తుడని చెప్పి ఇట్లానే ఆ ఈశ్వరుడితోటి చేస్తూ ఉంటారు. దాన్ని ఉపాసన అంటాం. అది రెండో లెవెల్ మంచిదే. కర్మయోగం దాటి ఉపాసన యోగానికి వచ్చారు. కానీ అది దాటి జ్ఞానయోగానికి రావాలి. జ్ఞానయోగానికి వచ్చినప్పుడు ఇక్కడ భావయాత్మని, ఇది భావం మాత్రమే. అప్పుడు భావించటం అంటే ఇంతకు ముందంతా నువ్వు నేను దేహము, నేను మగవాడిని, నేను ఆడదాన్ని, నేను బ్రాహ్మణుడు అని భావిస్తున్నావు. నాకు నేను ఇంత అందంగా ఉంటాను, హ్యాండ్సమ్గా ఉంటాను, నాకు ఇంత ఆస్తి, ఇవన్నీ కూడా భావించావు. ఇప్పుడు కూడా భావించమంటున్నావు. అప్పుడు స్వామి రెండు భావనలే కదా. నేను దేహమును అని భావించుకుంటూ జీవిస్తున్నాను. ఇప్పుడు ఏమంటున్నారు మీరు? నేను బ్రహ్మమును అని భావించుకొని జీవించమంటున్నారు.
రెండు భావనలే కదా. అప్పుడు ఏ భావన కరెక్టు, ఎవరు చెప్తారు, అది ఎట్లా తెలుస్తుంది? అందుకనే వాడి భావన వాడికి ఇష్టం, వాడి యొక్క ఆలోచన అంటారు. అందుకని వాడి ఆలోచనలు వాడి. ఇట్లా ఇక్కడ ఎవరి ఆలోచనలో అట్లా కాదు. దీన్ని నిర్ణయించాలంటే ఏ ఇంకొక సెకండ్ మనిషి చేత నిర్ణయించేది కాదు. గుర్తుంచుకోండి, గురువుగారు చెప్తున్నప్పుడు గురువు నిర్ణయించలే. ఎవరు నిర్ణయిస్తారు మరి? శాస్త్రం, వేదం. అందుకనే వేదం ప్రమాణం. ఈ శాస్త్రాన్ని వేదాన్ని నమ్మకపోతే నీకు సందేహాలే. అందుకనే శ్రద్ధ రావాలి మొదట. గురు శాస్త్ర వాక్యేషు అత్యంత విశ్వాస ఏవ శ్రద్ధ. లేకపోతే పనిచేయదు. ఈ మెడిసిన్ పనిచేయదు, నీకు ప్రయోజనపడదు. చూసారా? అందుకని నీ బుర్ర, నీ ఆలోచన, నువ్వు అనుకుంటున్నది ఉపయోగించాలి. కానీ శృతికి సమ్మతముగా ఉందా? శృతి చెప్తున్నది. ఇది ఒకరోజు ఎప్పుడో చెప్పింది కాదు కదా, అనాదిగా ఎటర్నల్గా చెప్తున్నదే. ఒక మహాత్ముడు కాదు, ఒక ఋషి కాదు, ఒక గురువు గారు కాదు, చెప్తున్నదే. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమామని, నారాయణం పద్మభువం వశిష్టం శక్తించ పుత్రంచ పరాశరంచ. ఇదే ఇక్కడ అట్లా వస్తున్నది ఇది. అందుకని కొత్తగా చెప్పేది కాదు, ఎవరో ఒక్కళ్ళ కోసం చెప్పింది కాదు, ఎవరో ఒక మనిషి తన నోటి ద్వారా చెప్పింది కాదు. అసలు అది సృష్టిలోనే దేవుడి యొక్క భాష వేదం అంటే. అందుకని దాన్ని అపౌరుషేయం అన్నారు. ఒక మనిషి చేత చెప్పినబడినటువంటి విషయం కాదది. అది ఉన్నదే, ఆ ఉన్నది సత్యం అంతే. అది ఆ సత్యమే మాట్లాడింది. ఆ వేదమే సత్యం, వేదమే దేవుడు, వేదమే దేవుడి యొక్క, పరమాత్ముడి యొక్క శ్వాస, ఆయన యొక్క భాష, అది చెప్పింది. అందుకని ఈ ప్రశ్న జాగ్రత్తగా చింతించాలి. ఎందుకంటే లేకపోతే భావన అంటాం. మీరు ఆ బ్రహ్మమని భావించుకోండి. మీరు ఏమంటున్నారు? ఈ జగత్తంతా నేను నిజమని భావించుకుంటాను, మీరు మిథ్య అని భావించుకోండి. నువ్వు భావించుకో అని కాదు ఇక్కడ అర్థం. ఫైనల్లీ ఏది సత్యం? దానికోసమే గురువు, శాస్త్రము, ఎనాలిసిస్ కావాలి. 3 కావాలి. శృతి కావాలి, యుక్తి కావాలి, నీ అనుభవంలో నుంచి కూడా నువ్వు తెలుసుకోవాలి. 3 రకాలుగా చేసి ఫిల్టర్ అయి కరెక్ట్గా ఫైనల్ కంక్లూజన్, కరెక్ట్ కంక్లూజన్కి రావాలి. ఇలా చక్కగా ఈ నిధిధ్యాసన ధ్యాన శ్లోకాలని ప్రారంభించారు. ఈ పదం మరలా అన్ని శ్లోకాల్లో 10 శ్లోకాల్లో బ్రహ్మతత్వమసి భావయాత్మని. మనసు ఎప్పుడైతే ఏదో విషయాల వలన, వాటి వలన, చుట్టూ జరిగే పరిస్థితులు, మార్పులు, వీటి వలన డిస్టర్బ్ అవుతుంటుంది అప్పుడప్పుడు. ఎందుకంటే అది చుట్టూ వాతావరణం, విషయాలు మారుతుంటాయి కదా. మరి అప్పుడు వెంటనే గ్రీన్ రూమ్కి వెళ్ళినట్లుగా నీ డ్రెస్ను నువ్వు మార్చుకోవాలి. ఏంటి? నేను మనసు ఎందుకు కష్టపడటం, దుఃఖపడటం, ఆలోచించటం, భయపడటం? నేను నిజంగా అవేమీ కాదు కదా అని చెప్పి కళ్ళు మూసుకొని జాతి నీతి కుల గోత్ర దూరగం నామరూప గుణ దోషవర్జితం దేశకాల విషయాదివర్తియదు బ్రహ్మతత్వమసి భావయాత్మని అని శబ్దంగా నోరు తెరిచి చెప్పు, మనసులో చెప్పు. ఒక్క శ్లోకం చెప్పినా చాలు, 4-5 సార్లు జపంలాగా చెయ్యి. కానీ అర్థం చేసుకుని, అర్థంతో భావిస్తూ చెప్పు. వెంటనే పోతుంది టెన్షను, భయము, దుఃఖము, తాపత్రయము అన్నీ పోతాయి.
పోతాయి అంటే ఎట్లా పోయినాయి? అవి ఎక్కడికి పోలేదు, బయట ఉన్నాయి. మళ్ళీ కళ్ళు తెరిచాననుకోండి, ఇప్పుడు ఆ సమస్య అది అట్లాగే ఉంది. కానీ నేను ఇండిఫరెంట్గా ఉంటాను, డిటాచ్డ్గా ఉంటాను. దాన్ని మనసులో పెట్టుకొని దాన్నే అనుకుంటూ బాధపడను, విలాపనం చేయను, విలపించను, చింతించను అని చెప్పి మనం ఈ ధ్యాన శ్లోకాలని వచ్చే వారం రెండోది అట్లా చూస్తాం. చాలా ముఖ్యమైన శ్లోకాలు వివేక చూడామణి మొత్తంలో ఇవి చాలా ముఖ్యమైనవి. మనకు ప్రతిదినం దినసరి ప్రయోజనపడే నిధిధ్యాసన శ్లోకాలు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం తత్సత్.